ఓకే ఫైన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిరైవ్ చేసుకున్నామా? కైనమాటిక్స్. సో రొటేషనల్ వేరియబుల్స్, యాంగులర్ పొజిషను, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషను అవి డిఫైన్ చేసుకున్నాం అంతేనా లాస్ట్ క్లాస్లో మనం? సో వాటిని కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. In the last class we have derived what is a angular variables, angular velocity. సో యాంగులర్ వెలాసిటీని డిఫైన్ చేసాం. ఒమేగా అంటే డి టీటా బై డిటి, వాటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో కూడా చెప్పాం. దాని ఆల్ఫా యాంగులర్ యాక్సిలరేషన్ డి ఒమేగా బై డిటి. సో ఈ డైరెక్షన్స్ ఎలా కనుక్కుంటామని చెప్పాం మనం. డైరెక్షన్స్ వీ కెన్ డిటర్మైన్ బై యూజింగ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో క్లాక్ వైజ్ డైరెక్షనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా దాన్ని బేస్ చేసుకొని కనుక్కుంటామని చెప్పాను నేను. ఓకేనా? అదే సర్క్యులర్ మోషన్లో రెండు యాక్సిలరేషన్స్ ఉంటాయి. ఒకటి టాంజెన్షియల్ యాక్సిలరేషన్, ఇంకొకటి చెప్పండి టాంజెన్షియల్, ఒకటి సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. మర్చిపోయినారు. ఓకే ఫైన్. సో ఇంకా అలాగే కొద్దిగా డిరైవ్ చేద్దాం మనం దాన్ని బేస్ చేసుకొని. సో వాట్ హ్యాపెన్స్ if alpha is equal to constant అంటే యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అని. జనరల్గా ఇప్పుడు డైరెక్షన్ చూద్దాం. ఒమేగా డైరెక్షను అండ్ ఆల్ఫా డైరెక్షను సేమ్ ఉన్నాయనుకోండి, అంటే యాక్సిలరేషన్ ఒమేగా విల్ బి సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఆగి ఉంది, ఫ్యాన్ యొక్క స్విచ్ ఆన్ చేశారు, అప్పుడు ఏమవుతుంది? స్పీడప్ అందుకుంటుందా? ఇట్లా తిరుగుతూ స్పీడ్ గెయిన్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తాం? ఇలాంటి కేసులో స్పీడ్ అప్ అంటాం. సో యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అదే హై స్పీడ్లో తిరుగుతున్న ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాక్సిలరేట్ అవుతుందా, రిటార్డేషన్ అవుతుందా? రిటార్డేషన్, స్లో డౌన్. అంతేనా? ఆల్ఫా అన్నది యాక్సిలరేషన్ టర్మ్ ఇక్కడ. సో ద యాక్సిలరేషన్ టర్మ్ and omega term both will decide whether the situation is speed up case or slow down case. Okay na? Say for example I am taking the situation will be like this: a particle moving in a circle అని అనుకుందాం. angular coordinate కాబట్టి theta. So let's say like this, it is going in a arc path. For example radius is fixed. Initially at time t equal to 0 the angular position will be is equal to theta naught, and at that instant let's say it is moving with an angular velocity of omega naught. After some time it is reached to here, this is the some time t, let's say that angular coordinate will be is equal to theta, and let's say at that instant it is moving with an angular velocity omega. Speed up అయింది అనుకుందాం. అందరం మనం ఏమనుకుందాం? స్పీడ్ అప్ అయింది అనుకున్నాం. సో లెట్ us say ఆల్ఫా విల్ బి ఈజ్ ఈక్వల్ టు యూనిఫామ్. సో యూనిఫామ్ యాక్సిలరేటెడ్ కేస్ తీసుకుందాం మనం. ఐఎమ్ టేకింగ్ అ యూనిఫామ్ యాక్సిలరేషన్ కేస్. సో వీ నీడ్ టు గెట్ థీటా యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ వేర్ ఇట్ విల్ బి, ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ విల్ బి. అంతేనా? మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటే అవే కదా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. కైనమాటిక్ ఈక్వేషన్ అంటే వెలాసిటీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం, డిస్ప్లేస్మెంట్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం. మీకు అందరికీ బాగా తెలిసింది. v ఈక్వల్ టు u ప్లస్ at, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, అంతేనా? మైనస్ e స్క్వేర్ ఈక్వల్ టు 2as. అవే కైనమాటిక్ ఈక్వేషన్స్ వెన్ ఎవర్ ద యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్. సో అక్కడ లీనియర్ మోషన్ అది. ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటి? యాంగులర్ మోషన్. సో యాంగులర్ మోషన్లో ఆ రిలేషన్స్ ఎలా వస్తాయో మనం డిరైవ్ చేసుకోవాలి, అంతే కదా? చూద్దాం, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనం డెఫినేషన్ ఆఫ్ ఆల్ఫా ప్రకారం ఆల్ఫా కెన్ బి రిటన్ యాజ్ డి ఒమేగా బై డిటి. ఓపెన్ చేయండి, టీని తీసుకురండి. సో డి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ డిటి. సో ఇంటిగ్రేట్ చేయండి విత్ ప్రాపర్ లిమిట్స్. సో ఇంటిగ్రేట్ చేస్తున్నా. సో టైం టీ ఈక్వల్ టు 0 అప్పుడు లిమిట్స్ పెడుతున్నా. ఒమేగా ఎంత ఇచ్చినారు? ఒమేగా నాట్. ఆఫ్టర్ సమ్ టైం ఒమేగా ఏమవుతుంది? సమ్ ఒమేగా. అదే కదా మనం చేయాల్సింది ఇక్కడ. సో దీని నుంచి నాకు ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రేషన్ ఒమేగా with lower limit is omega naught, upper limit is omega.
ఆల్ఫా ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో ఆల్ఫా బయటకు వచ్చేసింది, దాన్ని చేస్తే టీ వస్తుంది. సో లోయర్ లిమిట్ ఈజ్ 0 అండ్ అప్పర్ లిమిట్ విల్ బి టీ. సో దీని నుంచి నాకు ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. సో దీని నుంచి నాకు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్ ఆఫ్ in case of exactly v is equal to initial velocity u plus at ki almost equal, but the motion there it is linear motion, here it will be angular motion. Next ingoti. So let us go to the another definition. We have defined omega as rate of change of angular position and define chesam d theta by dt. So దీని నుంచి d theta can be written as omega into dt. సో ఇంటిగ్రేట్ చేస్తున్నా ఒమేగా ఇంటూ dt. బట్ ఒమేగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ దీంట్లో పెడదాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ d theta. సో ఒమేగా ప్లస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తా, ఒమేగా నాట్ ప్లస్. సో టైమ్ t ఈక్వల్ టు 0 అప్పుడు టీటా నాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ t ఇట్ విల్ బి టీటా. సో దీని నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు టీటా మైనస్ టీటా నాట్. ఫస్ట్ దాంట్లో ఒమేగా నాట్ ఇంటూ టీ, సెకండ్ దాంట్లో ఆల్ఫా టీ స్క్వేర్ బై 2నా, అంతే కదా. టీ యొక్క ఇంటిగ్రేషన్ ఎంత, టీ స్క్వేర్ బై 2. సో దీని నుంచి నాకు యాంగులర్ పొజిషన్ టీటా ఇజ్ ఈక్వల్ టు టీటా నాట్ ప్లస్ ఒమేగా నాట్ టీ ప్లస్ ఆల్ఫా టీ స్క్వేర్ బై 2. ఒకవేళ ఇలా ఉంటే కనుక టీటా మైనస్ టీటా, దట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అంతేనా మనం రాసేది, ఆఫ్ ఆల్ఫా డి స్క్వేర్. దిస్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ డి స్క్వేర్. డబ్ల్యూ వల్ల మీరు కూర్చోండి. సో డోర్ వేయాలి కదమ్మా, ఇంకా వస్తున్నారు ఎవరన్నా, డోర్ వేయరా, లాస్ట్లో డోర్ వేయమను. లెట్స్ ఇంకోటి ఏం ఈక్వేషన్ రావాలి మనకు, v స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు 2a రిసెంబలెన్స్ ఉన్న ఈక్వేషన్స్ రాయాలి. సో ఇప్పుడు అనదర్ డెఫినేషన్ మనకి ఎలా వస్తుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి రాశా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. ఇప్పుడు దీన్ని నేను ఇట్లా రాయచ్చా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డి టీటా ఇంటూ డి టీటా బై డిటి, అంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ చేయొచ్చు కదా. సో బట్ డి టీటా బై డిటి అంటే ఏం రాయాలి నేను, ఒమేగానా, ఒమేగా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి ఒమేగా. దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఒమేగా డి ఒమేగా విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డిటి. ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా డి టీటా. సో యాంగులర్ పొజిషన్ టీటా నాట్ ఉన్నప్పుడు యాంగులర్ వెలాసిటీ ఒమేగా నాట్ ఉంది, యాంగులర్ పొజిషన్ టీటా అయినప్పుడు ఒమేగా అయింది. సో ఒమేగా ఇంటిగ్రేషన్ ఒమేగా స్క్వేర్ బై 2 విత్ లోయర్ లిమిట్ ఒమేగా నాట్, అప్పర్ లిమిట్ ఒమేగా. ఆల్ఫా బయటకు వస్తే టీటా విత్ లోయర్ లిమిట్ టీటా నాట్ అండ్ అప్పర్ లిమిట్. దీని నుంచి ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీటా మైనస్ టీటా నాట్. దీన్ని మనం ఏం రాయొచ్చు, ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ యాంగులర్ డిస్ప్లేస్మెంటా. దాన్ని అటు పంపిద్దాం. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అంతేనా, ఇట్ ఎగ్జాక్ట్లీ రిసెంబుల్స్ లైక్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నప్పుడు చాలా సింపుల్గా కనుక్కుండొచ్చు ఈ ఇంటిగ్రేషన్స్ వాడి మనం. ఒకవేళ నాన్ యూనిఫామ్ అయితే ఎందుకు ఆల్ఫా ఎప్పుడు యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉండాలి, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్, నాన్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఆల్ఫా ఈజ్ నాట్ కాన్స్టెంట్, అంటే ఆల్ఫా మే బి ఫంక్షన్ ఆఫ్ సమ్ టీ.
అంతే కదా. అలాంటప్పుడు సేమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాడు ఏమి ఇచ్చాడు, సమ్ 3t⁴ + 2 అన్నాడు అనుకో. అంటే ఇప్పుడు ఆల్ఫా అనేది కాన్స్టెంటా లేదా టైంతో పాటు వేరే అవుతుందా? సపోజ్ టైం t = 0 పెడదాం, 2 radians/s². 1 సెకండ్ తర్వాత 1⁴ + 2 అంటే 3 + 2 5 radians/s². 2 సెకండ్స్ తర్వాత 2⁴ ఎంత వస్తుంది? 8 16 కదా. 16 × 3 50 radians/s² అంటే మారిపోతుందా లేదా? సో అలాంటి కేసులో మళ్ళా మీరు యాజ్ యూజువల్గా త్రూ డెఫినేషన్ యూ కెన్ గో త్రూ ఇట్. ఆల్ఫాని ఏం రాసాం మనం? dω/dθ రాసాం. దీని నుంచి dω = ఆల్ఫా × dt. సో మనకి dω ఆల్ఫా ఏమి ఇచ్చాడు? యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ t ఇచ్చాడు × dt. సో మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇంటిగ్రేట్ చేస్తాం dω. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f(t) dt. సో ఆ టైం t = 0 అప్పుడు మనకేమిచ్చినారు? ω0. ఆఫ్టర్ సమ్ టైం ఏమిచ్చారు? ω ఇచ్చారు. దీని నుంచి మనకి ఏమొస్తుంది మీరే చెప్పండి? ω - ω0 దీని ఇంటిగ్రేషన్ ఏది ఉంటే అది ఇంక మనం చేయలేము, దాన్ని అట్లా వదిలేయాల. 0 to t f(t) dt. సో అప్పుడు ω ఏమవుతుంది? ω0 + 0 to t f(t). అంతేనా? నెక్స్ట్ టీటా కావాలా. టీటా ఎట్లా వస్తుంది? మళ్ళీ సేమ్, వాట్ ఇస్ ద డెఫినేషన్ విచ్ లింక్డ్ విత్ టీటా? ω = dθ/dt. దాన్ని అక్కడ పంపించండి. సో ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ విత్ ప్రాపర్ లిమిట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dθ విల్ బి = ఇంటిగ్రేషన్ ఆఫ్. సో టైం t = 0 అప్పుడు θ0. ఆఫ్టర్ సమ్ టైం సో ఇక్కడ θ - θ0 దీన్ని చేయలేము, ఇంక వదిలేయాలి ఇట్లే. ωt. సో ω ఏంటంటే ఇక్కడ హియర్ ω విల్ బి, ఇందాక వచ్చిందే ఏమొచ్చింది? ω విల్ బి ω0 + 0 to t f(t). అది ఇక్కడ పెట్టాల. అప్పుడు θ = θ0 + ఇంటిగ్రేషన్ 0 to t, అదంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ω0 + 0 to t f(t) dt × dt. ఇజ్ ఇట్ క్లియర్? వస్తుందా? సిమిలర్గా ఇంకోటి కూడా మనం చేసుకోవచ్చు. సో యూనిఫామ్ అయినా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు, నాన్ యూనిఫామ్ అయినా సరే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఒక జనరల్ మెథడ్ అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఏంటంటే, వాట్ ఇస్ దట్ జనరల్ మెథడ్? వీ కెన్ జనరల్ మెథడ్. ఇప్పుడు టీటా తెలిస్తే ω ఎలా వస్తుంది, ω తెలిస్తే ఆల్ఫా ఎలా వస్తుంది. సో ω ఎలా వస్తుంది అంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది. ఆల్ఫా ఎలా వస్తుంది అంటే మళ్ళీ దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది. సో రివర్స్ ప్రాసెస్. సరే, రివర్స్ ప్రాసెస్ కావాలి. సపోజ్ ఆల్ఫా ఇచ్చారు, ఆల్ఫా నుంచి ω ఎలా వస్తుంది? సో ω ఎలా వస్తుంది చెప్పండి? వాట్ ఇస్ దట్ విచ్ కనెక్ట్స్ హియర్? ω = ω0 + ఆల్ఫా dt. అంతేనా మనకు వచ్చేది? అంతే కదా ఆల్ఫా. మరి టీటా ఎలా వస్తుంది? సో టీటా = θ0 + ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t లోపల ఇది వస్తుందా? ω0 + 0 to t ఆల్ఫా dt మళ్ళా ఇంటి. అంతే కదా? అంటే θ = θ0 + 0 to t × ω. అంతేనా కదా? క్లియరా? ఇది జనరల్ మెథడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి యాక్సెలరేషన్ ఇచ్చినప్పుడు యూనిఫామ్ అయితే డైరెక్ట్గా మనకు 8th స్టాండర్డ్ నుంచి మనం గుర్తుపెట్టుకున్న ఫార్ములాస్ వాడేసి టకటకా సాల్వ్ చేస్తాం. నాన్ యూనిఫామ్ ఇచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేసి మనం
ఆన్సర్ రాబట్టి. దీస్ ఆర్ ద కైనమాటిక్స్ అంటే పొజిషన్ ఇస్తే వెలాసిటీ కనుక్కోవడం, వెలాసిటీ ఇస్తే యాక్సలరేషన్ కనుక్కోవడం. అర్థమైందా? నౌ విల్ సీ ద డైనమిక్స్. సో డైనమిక్స్ అంటే మీనింగ్ ఏంటి? అసలు యాక్సలరేషన్ ఎలా వస్తుంది? జనరల్గా మీకు అందరికీ తెలుసు, న్యూటన్ సెకండ్ లాలో F=ma. యాక్సలరేషన్ ఎలా వస్తుంది? ఫోర్స్ ఉంటే వస్తుంది. ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్ ఎలా వస్తుంది? టార్క్ ఉంటే వస్తుంది. టార్క్ ఉంటే వస్తుంది. సో దెన్ అలా టార్క్ అంటే ఏంటి, యాంగులర్ మొమెంటం అంటే ఏంటి, ఆ రిలేషన్స్ కొద్దిగా చూద్దాం. ఓకేనా? టార్క్ అని కరెక్ట్. లెట్ us define what is torque. ఎనీబడి ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఏదమ్మా చెప్పండి. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వే? మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? టార్క్ అంటే ఏంటి ఆలోచిస్తున్నారా? చెప్పండి, ఏం ఆలోచించినారు? టార్క్ అంటే ఏంట? టార్క్ సింబల్ టౌ అంటాం. ఇట్లా టౌ, ఇట్ ఈస్ ఎ వెక్టార్. టౌ ఇంటర్మీడియట్లో టార్కే, మళ్ళీ డిగ్రీలో కొత్త టార్క్ ఏం రాదాడా. టార్క్ ఈజ్ ఎవ్రీవేర్ ద సేమ్ డెఫినేషన్, అంతే. చెప్పండి, టార్క్ విచ్ మేక్స్ ద టర్నింగ్ ఎఫెక్ట్స్, అంతేనా? ఇది కూడా ఫోర్సే. ఒక ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అయితే ఏమవుతుంది? ట్రాన్స్లేట్ అవ్వచ్చు, అంటే మూవ్ అవ్వచ్చు. మోషన్లో అనేది రెస్ట్కి రావచ్చు, లేదా టర్న్ అవ్వచ్చు. స్ట్రైట్కి వెళ్తుంది లెఫ్ట్కి తిరగచ్చు, స్ట్రైట్కి వెళ్తుంది రైట్కి తిరగచ్చు, లేదా వెనక్కి తిరగచ్చు. అసలు మోషనే లేకుంటే కంప్రెస్ అవ్వచ్చు, ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, దాని షేప్ చేంజ్ కావచ్చు, అంతేనా? సో చపాతి తీసుకొని తిందామని రొట్టె పిండి పిసికాడ పెట్టామనుకో, దానికి ఒక కిక్ ఇస్తే ఏమవుతుంది? అది ట్రాన్స్లేట్ అవుతుందా, రొటేట్ అవుతుందా, లేకపోతే దాని షేప్ మారిపోతుందా? అంతే కదా. కెన్ డీఫార్మ్ ద ఆబ్జెక్ట్. ఏ ఫోర్స్ కెన్ డీఫార్మ్ ద ఆబ్జెక్ట్. ఇట్ కెన్ బి చేంజ్ ఇన్ ద షేప్ ఆర్ ఇట్ కెన్ బి చేంజ్ ఇన్ ద సైజ్. సన్నగా ఉన్న వాళ్ళు లావు కావచ్చు, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కావచ్చు. ఒక రాడ్ తీసుకొని కొలిమిలో పెట్టి సుత్తితో కొట్టామనుకో, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, అంతేనా? అట్లా ఏదైనా జరుగుతుంది అన్నట్టు మనం ఫోర్స్ అప్లై చేస్తే. ఇక్కడ మోషన్ అనేది గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ మోషన్లో ట్రాన్స్లేషన్ మోషన్ కూడా ఫోర్సే రెస్పాన్సిబుల్, రొటేషనల్ మోషన్ కూడా ఫోర్సే రెస్పాన్సిబుల్. డోర్ ఓపెన్ చేయాలంటే టార్క్ అప్లై చేయాలి, అంటే ఆటోమేటిక్గా మీరు దొబ్బాలి. అంటే ఎక్కడ పుష్ చేయాలి డోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అంతేనా? సో డోర్ ఓపెన్ కావాలని డోర్కి ఈ ఎడ్జ్లో కాకుండా ఆ హింజ్ ఉంటుంది చూసావా, స్క్రూలు పెట్టి ఫిట్ చేసి ఉంటాం, అక్కడ వెళ్ళి ఫోర్స్ అప్లై చేస్తే ఓపెన్ అవుతుందా? ఎంత బలం ఉపయోగించినా ఆడ రాదు. అదే ఆపోజిట్ అదర్ సైడ్ అక్కడికి వెళ్ళి ఇలా అది దొబ్బితే వెళ్ళిపోతుంది, అంతేనే కాదా? అంటే ద ప్లేస్ వేర్ యు ఆర్ అప్లయింగ్ ద ఫోర్సెస్ మ్యాటర్ హియర్, అంతేనా కాదా? సో మనకందరికీ తెలిసిన డోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. డోర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. డోరు సపోజ్ ఇలా ఉంది డోరు, ఇక్కడ స్క్రూలు ఫిట్ చేశారు అనుకుందాం. ఇది డోర్ అనుకోండి, ఇక్కడ స్క్రూలు ఫిట్ చేశారు, హింజ్ అంటాం దీన్ని. సో రొటేటింగ్ యాక్సిస్ ఆర్ హింజ్, ఇక్కడ హింజ్ చేశారు అనుకుందాం. ఇక్కడ 2 స్క్రూలు ఫిట్ చేశారు, ఇది హింజ్ ఆర్ రొటేటింగ్ యాక్సిస్ అని అంటాం, హింజ్. డోర్ ఓపెన్ కావాలంటే మరి ఏం చేయాలా? ఎక్కడ ఫోర్స్ అప్లై చేయాలా? జనరల్గా ఇక్కడ అప్లై చేస్తాం, లేదా ఇంకోటి తిక్క పిల్లడు వచ్చి ఇక్కడ అప్లై చేసినాడు, ఇంకా తిక్క పిల్లడు వచ్చి ఇట్లా అప్లై చేసినాడు, అయినా ఓపెన్ అవుతుంది, ఓపెన్ కాదని కాదు. ఇక్కడ ఎఫర్ట్స్ F1 అనుకుందాం, ఇక్కడ ఎఫర్ట్స్ F2 అనుకుందాం, ఇక్కడ ఎఫర్ట్స్ F3 అనుకుందాం, ఇక్కడ ఎఫర్ట్స్ F4 అనుకుందాం. ఇంకోడు డోర్ ఓపెన్ చేయాలని ఇట్లా అప్లై చేసినాడు ఫోర్స్, అంతేనా? ఇప్పుడు లాజికల్గా లెస్ ఎఫర్ట్స్ ఈయనకి ఉంటుందా? లెస్ ఎఫర్ట్. ఈడు డోర్ ఓపెన్ చేయగలడు, ఈడు ఇంపాసిబుల్, ఈడు ఇంపాసిబుల్, అంతే కదమ్మా. డోర్ ఓపెన్ చేయలేదు కదా, ఇంపాసిబుల్. అంటే డోర్ మనం ఓపెన్ చేయాలంటే ఫోర్స్ అప్లై చేయడమే కాదు, దాని గుర్తు సెన్స్ ఉండి అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి అన్నది, ద ప్లేస్ వేర్ వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, అంతేనా? సో టర్నింగ్ ఎఫెక్ట్స్ కూడా ఫోర్సే రెస్పాన్సిబుల్. అక్కడ ఫోర్స్ ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది, ఏ యాంగిల్లో అప్లై చేస్తున్నాం అనేది కూడా.
ఏ యాంగిల్లో అప్లై చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఇక్కడ ఓపెన్ అవుతుంది డోరు. ఇదే F1ని ఇట్లా కాకుండా ఇట్లా అప్లై చేసాం అనుకో కొద్దిగా, అప్పుడు కూడా ఓపెన్ అవుతుంది, ఓపెన్ కాదని కాదు, కానీ ఎఫర్ట్స్ మోర్. డోర్ని ఇలా కాకుండా ఇట్లా అప్లై చేస్తున్నాం, ఓపెన్ అవుతుంది నో డౌట్, కానీ ఎఫర్ట్స్ అనేవి ఏమి ఉండాలి, ఇంకొద్దిగా మోర్ ఉండాలి. అంటే మనకు తెలిసింది ఏంటి, ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నావు, ఎక్కడ అప్లై చేస్తున్నావు, ఏ యాంగిల్లో అప్లై చేస్తున్నావు, ఆ మూడు ఇంపార్టెంటా? అంతే కదమ్మా. యాంగిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. అన్నదాన్ని బట్టి డోర్ ఓపెన్ కావాలా ఓపెన్ కాకూడదా అని డిసైడ్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ వై ద టార్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఎలా డిఫైన్ చేస్తారు, టార్క్ ఆఫ్ ఏ ఫోర్స్ torque of a force acting at point P relative to origin is defined as cross product of R and F. R అంటే పొజిషన్ అని కదా, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ ఫోర్స్ వెక్టర్. టార్క్ ఆఫ్ ఏ ఫోర్స్, టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఫోర్స్, ఏ పాయింట్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర మనం అప్లై చేసాం, దేనికి రిలేటివ్ టు ఆరిజిన్, ఈజ్ డిఫైన్డ్ యాజ్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ ఫోర్స్ వెక్టర్. చూద్దాం దాన్ని మ్యాథమెటికల్ ఫార్మేట్లో ఎలా రాయగలం. సో లెట్స్ సీ హియర్ ఐఎమ్ టేకింగ్ యాజ్ యూజువల్ మై x-axis y-axis చేసిన, x-axis y-axis z-axis. ఈ పాయింట్ దగ్గర నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా. లెట్స్ సే ఐఎమ్ అప్లైయింగ్ ఏ ఫోర్స్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ F. లెట్స్ సే ఆ పాయింట్ యొక్క పొజిషన్ పాయింట్ P దగ్గర అన్నాం కాబట్టి P. లెట్స్ సే ద పొజిషన్ వెక్టర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు R. అంతేనా? సో ఇక్కడ ఆర్కి ఎఫ్కి మధ్య యాంగిల్, సో లెట్స్ సే దిస్ ఇస్ ద ఆర్, లెట్స్ సే దిస్ ఇస్ ద ఎఫ్ వెక్టర్ అండ్ ఆర్ వెక్టర్, ఈ రెండు మధ్య యాంగిల్ ఏంటి, టీటా. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ టార్క్ ఆఫ్ దట్ ఫోర్స్ యాక్టింగ్ అట్ P అబౌట్ O ఈజ్ డిఫైన్డ్ యాజ్ పొజిషన్ ఆఫ్ P రిలేటివ్ టు O క్రాస్ F. అంతేనా కాదా? క్లాస్ అయిన తర్వాత రాపమ్మా, మా క్లాస్ అయిన తర్వాత అందరూ ఇస్తారులే, వాళ్ళు ఇస్తారు. క్లాస్ బయట ఉండు, క్లాస్ అయిన తర్వాత ఇస్తారులే, క్లాస్ అయిన తర్వాత ఇస్తారులే అమ్మ వాళ్ళు, క్లాస్ అయిన తర్వాత ఇక్కడే ఉండి ఇస్తారులే. ఆర్ క్రాస్ ఎఫ్, అంతేనా? ఇప్పుడు ఆర్ అనేది పొజిషన్ వెక్టర్, ఎఫ్ అనేది మనకు ఫోర్స్ వెక్టర్. చూడండి, పొజిషన్ వెక్టర్ అనగానే మనకు దాని యొక్క పొజిషన్ చెప్పాలి, ఎక్స్ వై జెడ్. సో ఫోర్స్ అనగానే దానికి కూడా ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, జెడ్ కాంపోనెంట్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండింటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ నాకు కావాలి, అంతేనా? మనకు కావాల్సింది క్రాస్ ప్రోడక్ట్. సో మీకు అందరికి గుర్తుందా క్రాస్ ప్రోడక్ట్ ఎట్లా చేస్తాం మనం? ఇట్లయినా చేసేదే. ఇప్పుడు చూడండి, దీన్ని ఎట్లా చేస్తాం, ఐ రాసి మైనర్ మ్యాట్రిక్స్ రాస్తాం. జస్ట్ ఫర్గాట్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్, మిగిలింది ఏంటి, వై జెడ్ ఎఫ్వై ఎఫ్జెడ్. దాన్ని మైనస్ సైన్ పెట్టండి, అండ్ ఫర్గాట్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్, దాన్ని జే పెట్టండి, ఫర్గాట్ దిస్ కే, ఈ కాలం అండ్ ఈ రో మార్చు, XY FY. నా డిటర్మినెంట్ మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ABCD ఉందనుకో, దీన్ని ఎలా రాస్తాం, AD మైనస్ సేమ్ అలాగే టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ
YFZ ZFy minus Z అంతేనా. నెక్స్ట్ మైనస్ J ఇంటూ నెక్స్ట్ K ఇంటూ అయిపోయిందా. కొద్దిగా దీన్ని కూడా ఏమవుతుందిరా, ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఓకే. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్ మైనస్ వైజెడ్ వచ్చిన తర్వాత ZY వస్తుంది చూడండి, గుర్తుపెట్టుకోవడం ఎలా అని, ZY. దీన్ని రివర్స్ రాయండి, ప్లస్ J రాసేసి అంటే మైనస్ ఇట్ రాసేసి, Y తర్వాత J క్యాప్ అంటే Y కదా, Y తర్వాత ఏమొస్తుంది Z తర్వాత X మైనస్ XZ, రివర్సింగ్ అదండి. నెక్స్ట్ అంటే Z తర్వాత ఇది, Z తర్వాత మళ్ళీ ఏమొస్తుంది XY మైనస్ YX. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా రాసేది. సో XYZ మైనస్ XZX అంటే X కామన్ కాబట్టి X తర్వాత ఏమొస్తుంది YZ ZX, తర్వాత Y తర్వాత ఏమొస్తుంది ZX XY XZ. నెక్స్ట్ K అంటే Z తర్వాత ఏమొస్తుంది మనకు XY YA. అర్థమవుతుందా? ఆ ప్యాటర్న్లో గుర్తుపెట్టుకుంటే మనకు టార్క్ వస్తుంది. దీన్ని మనం X కాంపనెంట్ ఆఫ్ ద టార్క్, Y కాంపనెంట్ ఆఫ్ ద టార్క్, అదర్ కాంపనెంట్ ఆఫ్ Z కాంపనెంట్ ఆఫ్ ద టార్క్. ఆర్ ఎల్స్ దీన్ని ఇంకా కూడా ఆలోచించవచ్చు మనం. సో మనకు టార్క్ని మనం R క్రాస్ F అని డిఫైన్ చేసుకున్నాం. సో R వెక్టర్ ఇది అనుకున్నాం, F వెక్టర్ ఇది అనుకున్నాం. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ రాద్దాం, దీని యొక్క డైరెక్షన్ కూడా చెప్దాం. యాంగిల్ టీటా, మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది, మ్యాగ్నిట్యూడ్ మీరే చెప్పండి అన్న ఏమొస్తుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F, సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. దీన్ని సింపుల్గా ఇట్లా రాద్దాం, RF అంతేనా. సో దీన్ని ఇట్లా రాద్దాం. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు R సైన్ టీటా ఇంటూ F రాద్దాం, లేదా R ఇంటూ F సైన్ టీటా అని రాద్దాం. రెండు ఒకటే కదా, కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నేను ఆర్ని R పర్పెండిక్యులర్ ఇంటూ F అని రాస్తా, దీని ఇక్కడ R ఇంటూ F పర్పెండిక్యులర్ అని రాస్తా మ్యాగ్నిట్యూడ్లో. సరే అదేంటో చెప్తా నేను ఇప్పుడు, నాకు ఇవేంటివో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వై ఐ రోట్ లైక్ దిస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ జాగ్రత్త చూడండి, నేను ఇది R వెక్టర్ తీసుకున్నా, ఇది F వెక్టర్ తీసుకున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నా. ఒకటి X కాంపోనెంట్, ఇంకోటి ఏంటి Y కాంపోనెంట్. సో X కాంపోనెంట్ అంటే అడ్జసెంట్ సైడ్ అని, అడ్జసెంట్ సైడ్ ఇప్పుడు కాస్ టీటా రిలేట్ అవుతుంది, అంటే ఇది F కాస్ టీటా. అదర్ సైడ్ ఏమవుతుంది ఖచ్చితంగా F సైన్ టీటా. సో దీన్ని ఏమంటారంటే నేను F ప్యారలల్ టు R అని, ఆర్కి ప్యారలల్గా ఉంది అని. ఇది ఎలా ఉంది, అది ఆర్కి పర్పెండిక్యులర్గా ఉంది, అంతేనా కదా. అందుకని నేను ఇక్కడ ఏం చేశా, ఆర్ మల్టిప్లైడ్ బై ఆర్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్సు, ఆర్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్స్ ఏంటి ఎఫ్ సైన్ టీ అని రాశా. అంటే ఇది స్టేట్మెంట్ కరెక్ట్. దాని వాట్ ఇస్ దిస్ మీనింగ్, మళ్ళీ ఇలా చేస్తా. లెట్స్ సే దిస్ ఇస్ ద ఆర్ వెక్టర్, నో డౌట్. నాకు ఎఫ్ వెక్టర్ నో డౌట్ ఇలా ఉంది, దీన్ని టీటా అనుకుందాం. లెట్ us రిజాల్వ్ కాంపోనెంట్స్. ఏమొచ్చింది చెప్పండి, ఇక్కడ ఆర్ కాస్ టీటా, ఇదేమొచ్చింది చెప్పండి ఆర్ సైన్ టీటా. ఆర్ సైన్ టీటా అన్నది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది, ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఆర్ సైన్ టీటా అన్నది దేనికి ప్యారలల్గా ఉంది, ఫోర్స్కి ప్యారలల్గా ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి ఆర్ సైన్ టీటా ఇంటూ ఎఫ్. సో ఆర్ సైన్ టీటా అన్నది పర్పెండిక్యులర్ టు ఎఫ్ కదా, అంతేనా. సో టార్క్లో మనం రాసుకోవాల్సింది ఏంటి, పొజిషన్ తీసుకొని
మన పొజిషన్ తెలిసింది. ఫోర్స్ ఏది తీసుకోవాలా, దానికి ప్యారలల్గా ఉండేది తీసుకోవాలా, దానికి పర్పెండిక్యులర్ ఉండేది తీసుకోవాలా? పర్పెండిక్యులర్. లేదు, ఫోర్స్ తీసుకున్నావు, నీ దగ్గర ఫోర్స్ తీసుకున్నావు, మరి ఆర్ని దానికి ప్యారలల్గా ఉండేది తీసుకోవాలా, పర్పెండిక్యులర్గా ఉండేది తీసుకోవాలి? పర్పెండిక్యులర్గా ఉండేది మాత్రమే తీసుకో. అంతేనే కదమ్మా, సింపుల్. అందుకే నేను అలా రాశాను. సో వాట్ అబౌట్ డైరెక్షన్? సో డైరెక్షన్ చెప్పండి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. క్రాస్ ప్రోడక్ట్కి ఎలా కనుక్కుంటాం? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అంతే, ఇది ఎప్పుడు RHTR. సో ఇది R వెక్టర్ అనుకున్నా, ఇది F వెక్టర్ అనుకున్నా, ఇది యాంగిల్ థీటా అనుకున్నా, కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ R to F. R నుంచి Fకి కర్ల్ చేయండి. థంబ్ ఏ డైరెక్షన్లో ఉంది? థంబ్. సో R యాంటీ క్లాక్ వైజ్ అంటే టువర్డ్స్ యూ అని, అంటే పాజిటివ్ Z యాక్సిస్ అని. సో థంబ్ లైక్ అలా నార్మల్ టు ప్లేన్ ఆఫ్ పేపర్, ప్లేన్ ఆఫ్ R and F. R F ఎక్కడుందో దానికి పర్పెండిక్యులర్గా ఉందా లేదా? సో నార్మల్ టు ప్లేన్ ఆఫ్ R and F, దట్ ఈస్ అలాంగ్ Z యాక్సిస్. అలా మరి పాజిటివ్ Z యాక్సిసా, నెగిటివ్ Z యాక్సిసా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ Z యాక్సిస్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే నెగిటివ్ Z యాక్సిస్. యూజువల్ కన్వెన్షన్ లెఫ్ట్ హ్యాండ్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటారు. లెఫ్ట్ హ్యాండ్ కోఆర్డినేట్ సిస్టంలో కౌంటర్ క్లాక్ వైజ్ అని, కౌంటర్ క్లాక్ వైజ్ జరిగేటప్పుడు థంబ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? పాజిటివ్ Z యాక్సిస్. క్లాక్ వైజ్ డైరెక్షన్ జరిగేటప్పుడు థంబ్ నెగిటివ్ Z యాక్సిస్. ఊర్లోకి వెళ్తుందా? ఏం చెప్తున్నాను నేను? సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ప్రొజెక్టైల్ తీసుకోండి. యూ టేక్ ఎ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ విల్ బి ప్రొజెక్టైల్. Very best example for this will be, you take a projectile. Find torque about origin. When the projectile is at its maximum height. సో మనందరికి తెలుసు ప్రొజెక్టైల్ మోషన్. లెట్స్ సే దిస్ ఇస్ X యాక్సిస్, లెట్స్ సే Y యాక్సిస్. Z మీ వైపు ఉంటుందా? అంతే కదా, Z మీ వైపు. సో ప్రొజెక్టైల్ చేసాం. మనందరికీ తెలుసు ప్రొజెక్టైల్ అన్నది ఇలా వస్తుంది, అంతేనా? ఇది ఆరిజిన్, టాప్ మోస్ట్ పాయింట్ అంటే ఇది. దిస్ ఇస్ ద మ్యాక్సిమం హైట్. ఇది మ్యాక్సిమం. ఇదేమవుతుంది మనకు? రేంజ్లో సగమా? టోటల్ రేంజ్ R అనుకుంటే రేంజ్లో సగము. అండ్ సో పార్టికల్ ఇక్కడ ఉంది. పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రొజెక్టైల్ దాని మాస్ M కాబట్టి దాని వెయిట్ కిందికి యాక్ట్ అవుతుంటుంది, mg. అర్థమైందా? సో టార్క్ కావాలంటే నాకేం కావాలి? టార్క్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములాలో R పర్పెండిక్యులర్ ఇంటూ F అన్న వాడాలి, R ఇంటూ F పర్పెండిక్యులర్ అన్న వాడాలి. సో ఇక్కడ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి R వెక్టర్ ఇది అవుతుంది. దిస్ ఇస్ R వెక్టర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? F తీసుకుంటా. ఇది F కిందికి యాక్ట్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? mg. ఇప్పుడు నేను ఏం చేయాలి? దీనికి పర్పెండిక్యులర్గా R కావాలి, అంతేనా? నాకు R పర్పెండిక్యులర్ కావాలి. సో R పర్పెండిక్యులర్ ఇది లాజికలీ R/2, అంతే కదమ్మా? ఇది ఫోర్సు, దేని పర్పెండిక్యులర్గా మనకు కావాల్సిందే ఎంత? R/2నే కదా. దానికి ప్యారలల్ ఏంటి? H కదా, అంతే కదమ్మా? ఇది R. సో ఆపోజిట్ సైడ్ అనేది H, అడ్జసెంట్ సైడ్ అనేది R/2, అంతేనా? సో ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న R. సో దిస్ ఇస్ ద పొజిషన్ వెక్టర్. దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నది ఇది F. ఇది Fకి పర్పెండిక్యులర్గా రావాలి అంటే ఇదేనా? ఈ కాంపోనెంట్. అదే H అనకూడదు మీరు. అప్పుడు ఏమవుతుంది? mg అండ్ H ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, ప్యారలల్ కాంపోనెంట్ అవుతుంది అది. సో అప్పుడు ఏమవుతుంది నాకు? సో టార్క్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు, ఏం తీసుకుంటున్నా నేను? ఫోర్స్ తీసుకొని దాని పర్పెండిక్యులర్ తీసుకుంటున్నా. ఫోర్స్ ఏమో mg, దాని పర్పెండిక్యులర్ ఏమవుతుంది? రేంజ్లో సగం. అయిపోయి వచ్చేసింది. ఇంకా వాట్ ఇస్ ద డైరెక్షన్ చెప్పండి. క్లాక్ వైజ్, నెగటివ్ Z యాక్సిస్. ఎలా? ఇప్పుడు చూద్దాం. ఇది R వెక్టర్, అంతేనా?
ఇది ఆర్ వెక్టర్ మన, ఇది ఎంజీ వెక్టర్ కిందికి యాక్ట్ అవుతుంది. కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ ఆర్ టు ఎఫ్, అంతే కదా. కర్ల్ యువర్ ఫింగర్స్ అంటే ఇంటూ తో బోర్డు ఉంది కదా మీకు. సో దిస్ ఇస్ ద ఎఫ్ వెక్టర్, ఎంజీ వెక్టర్. అర్థమైందా? నెగిటివ్ జెడ్ యాక్సిస్. లేదు ఇలా టక్కని కనుక్కోలేకపోయారు, క్లాక్ వైజ్ నెగిటివ్ జెడ్ యాక్సిస్, మామూలు మెథడ్ చేయండి. ఏంటి మామూలు మెథడ్? సో ఆర్ నార్మల్ మెథడ్, పొజిషన్ వెక్టర్ ఎక్స్ కాంపోనెంట్ ప్లస్ వై కాంపోనెంట్, అంతే కదరా. ఎక్స్ కాంపోనెంట్ ఏమో r/2, వై కాంపోనెంట్ ఏమో మ్యాక్సిమం హైట్ h. సో ఆర్ వచ్చింది, హెచ్ వచ్చింది, అయిపోయా. దెన్ ఫోర్స్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ mg, ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, కాబట్టి జే క్యాప్, అంతే కదమ్మా. పొజిషన్ ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, ఫోర్స్ ఓన్లీ mg కిందికి యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టార్క్ కదా. మీరే చెప్పండి, టార్క్ ఏం చేయాలా? టార్క్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఇస్ ద ఫార్ములా? ఆర్ క్రాస్ ఎఫ్, అంతే కదా. ఆర్ క్రాస్ ఎఫ్. మీరేం ఇక్కడికి వచ్చినారు? అమ్మో, సరే వదిలేసేయండి. సో ఆర్ క్రాస్ ఎఫ్ ఎలాగనుకుంటాం దీన్ని? ఆర్ క్రాస్ ఎఫ్ అని మీరే చెప్పండి. ఐ జే కే. ఎక్స్ కాంపోనెంట్ ఎంత ఉంది? r/2, వై కాంపోనెంట్ ఎంత ఉంది? హెచ్, జే కాంపోనెంట్ 0, ఎక్స్ కాంపోనెంట్ లేదు, వై కాంపోనెంట్ -mg, జెడ్ కాంపోనెంట్ 0, అంతే కదా. అప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ మల్టిప్లైడ్ బై ఇది బై 0 0 ప్లస్ -j మల్టిప్లైడ్ బై 0 0 ప్లస్ k మల్టిప్లైడ్ బై ఇది -mg r/2. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు -mgr/2k క్యాప్. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది? mgr/2. డైరెక్షన్ ఏమొచ్చింది? -k క్యాప్. ఇంతకుముందు కూడా అదే కదా మనం చెప్పింది, అంతే కదమ్మా. మ్యాగ్నిట్యూడ్ mg, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r/2, డైరెక్షన్ r క్రాస్ అప్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ వచ్చిందా, క్లాక్ వైజ్ వచ్చిందా? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే -z యాక్సిసే కదా. ఎట్లా చేసినా ఒకటే, రెండిట్లో మనం ఎలా ఐడెంటిఫై చేసుకున్నా ఆన్సర్ విల్ బి సేమ్. సమజ్ ఆయా ఆయా ఏం ఆయానో ఏమో, అన్నీ ఈ ఇట్లా అంటారు, మళ్ళీ పోతాయన్నీ మర్చిపోతారు, అందరూ ఫెయిల్ అవుతారు మళ్ళీ. ఓకే డన్. ఇలా వచ్చింది. లెట్స్ సే విల్ గో టు ద టార్క్ అయిపోయింది కదా. యాంగులర్ మొమెంటం డిఫైన్ చేద్దాం. ఇవన్నీ డెఫినేషన్స్ మీరు ఇవన్నీ కొత్తగా వినట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎక్కడ వినింటారు? ఇంటర్మీడియట్లో వినింటారా? ఖచ్చితంగా 100కి 100% వినింటారు. మీరంతా జగనన్న పాస్ అయింది సెకండ్ ఇయర్లోనా ఫస్ట్ ఇయర్లోనా? రెండునా? ఫస్ట్ ఇయర్ చదివినట్టున్నారులే, కాలేదు. ఫస్ట్ ఇయర్ లాస్ట్లో కరోనా వచ్చింది కదా. ఎగ్జామ్స్ కూడా రాసేసారా? అవును, లాస్ట్ కరెక్టే. ఎగ్జామ్స్ అయిపోయిన 3-4 డేస్ తర్వాత లాక్డౌన్ వచ్చింది. సో ఇవన్నీ అయితే ఫస్ట్ ఇయర్లో వినింటారులే. యాంగులర్ మొమెంటము, టార్క్ ఇవన్నీ వినండి, కంబైన్డ్ మోషన్, రోలింగ్ మోషన్ ఇవన్నీ వినింటారు. ఓకే డన్. సో యాంగులర్ మొమెంటం ఎల్ ఎలా డిఫైన్ చేస్తాం చూడండి. దెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ whose position vector is r, position vector r, linear momentum vector, mass into velocity we call as the linear momentum. Linear momentum vector. So it is like something like this: x-axis, y-axis, z. పార్టికల్ ఇలా వెళ్తుంది, ఆర్ వెక్టర్ ఇలా ఉంది, మొమెంటం వెక్టర్, దట్ ఈస్ వెలాసిటీ వెక్టర్. సో యాంగులర్ మొమెంటం ఆఫ్ ద పార్టికల్ అబౌట్ ఆరిజిన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ angular momentum of particle about origin is defined as L is equal to r
క్రాస్ పి అంటే ఏం రావాలా? క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ మొమెంటం వెక్టర్. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ మొమెంటం వెక్టర్. అదే టార్క్లో అయితే ఫోర్స్ వెక్టర్. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మొత్తం అంతా మామూలు అలాగే చేసుకోవచ్చా? దీని మ్యాగ్నిట్యూడ్, దీని డైరెక్షన్ అంతా సేమా? సో మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం, డైరెక్షన్ ఎలా కనుక్కుంటాం? వీ కెన్ రైట్ లైక్ దిస్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ పి అయినా రాయొచ్చు, లేదా ఆర్ ఇంటూ పి పర్పెండిక్యులర్ అయినా రాయొచ్చు. అంతేనా? సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ పి అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, లేదా ఆర్ ఇంటూ వి ఇంటూ వి పర్పెండిక్యులర్. సో బోర్స్ థియరీలో కూడా నేర్చుకుంటారు యాంగులర్ మొమెంటం ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్వాంటైజ్డ్. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఇన్ రూథర్ఫర్డ్ స్కాటరింగ్, ఎంవిఆర్ వాడామా లేదా మనం? అక్కడ చెప్పాను. అక్కడ ఎంవిఆర్ ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చింది. క్రాస్ ప్రోడక్ట్లో రిజాల్వ్ చేస్తే పీకి ప్యారలాల్, పీకి పర్పెండిక్యులర్. ఏం అవసరం అవుతుంది? పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అవసరం అవుతాయి, అంతే కదా. ప్యారలల్ కాంపోనెంట్స్ అవసరం లేదు. ఇది మ్యాగ్నిట్యూడ్. సో డైరెక్షన్ ఎలా కనుక్కుంటారు? హౌ టు ప్రిడిక్ట్ ద డైరెక్షన్? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అయిపోయాయి. ఇంకా మళ్ళీ దానికి ఏముంది? సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కర్ల్ చేయాలి ఎవరు ఫింగర్స్? ఆర్ క్రాస్ పీనా, పీ క్రాస్ ఆరా? ఆర్ క్రాస్ పి. కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ ఆర్ టు పి. ఆర్ నుంచి పీకి రావాలి. సో రైట్ హ్యాండ్ థంబ్. లేదా ఇంకా డైరెక్ట్ కనుక్కునేట్టుకుంటే డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఎల్ ఎట్లా కనుక్కోవచ్చు? మాడ్యులస్ పెట్టి ఐ క్యాప్ జే కే. సో దెన్ ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ మొమెంటం ఎంవిఎక్స్, y component of momentum mvy, z component of momentum mvz. ఇంకా మామూలే కదా అది చేసేది, ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తుంది. అయిపోయిందా? టార్క్. సో యాంగులర్ మొమెంటం అంటే తిరిగేటప్పుడు ఉన్నటువంటి మొమెంటం. తిరగాలంటే టార్క్ ఉండాలి, టార్క్ లేకపోతే ఉండదుగా. అంటే టార్క్కి యాంగులర్ మొమెంటం ఖచ్చితంగా రిలేషన్ ఉంటుందిగా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ మొమెంటం ఉంది, లీనియర్ మొమెంటంలో ఉండాలి అంటే ఫోర్స్ అనేది ఉండాలిగా. సో దట్ ఈస్ మీరు ఏం రాస్తారు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని రాసింటారా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి. సో అలాగే సిమిలర్గా ఇక్కడ ఏం రావాలా? టార్క్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి రావాలా. లాజికల్గా చూద్దాం, వస్తుంది కూడా. సో వస్తుందా రాదా? సో రిలేషన్ బిట్వీన్ టీ అండ్ ఎల్, రిలేషన్ బిట్వీన్ టీ అండ్ ఎల్. సో ఎల్ చూద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాము? ఆర్ క్రాస్ పి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో అప్పుడు డిఎల్ బై డిటి మీకు అందరికీ తెలుసు, ప్రోడక్ట్ రూల్. ఒకదాన్ని కాన్స్టెంట్కి పెట్టి ఇంకో దాన్ని చేయాలా? ఇట్లే కదమ్మా చేసేది. పీని కాన్స్టెంట్ పెట్టినా ఆర్ని చేసిన, ఆర్ని కాన్స్టెంట్ పెట్టినా పీ చేసిన. మీరే చెప్పండి. వాట్ ఈస్ దిస్ ఫ్యాక్టర్? dr by dt వెలాసిటీ క్రాస్ p. dp by dt అంటే ఏంటి? ఫోర్సా? సో f ఈజ్ ఈక్వల్ టు dp by dt. ఇవన్నీ మామూలుగా తెలిసినవే. v ఈజ్ ఈక్వల్ టు dr by dt, dr by dt ఇవన్నీ తెలిసినవే. ఇక్కడ చూడండి, p అంటే మొమెంటమా? ఇది. వి అంటే కూడా వెలాసిటీనా? సో మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది మళ్ళీ ఇంకా వెలాసిటీ సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి కదా. సో వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్? 0 degrees. సో సైన్ 0 ఎంత? 0. ఎందుకు? క్రాస్ ప్రోడక్ట్లో సైన్ టీటా వస్తుందా, కాస్ టీటా వస్తుందా? 0. అంటే ఈ పూర్తిగా ఇది ఏమైపోయింది మనకు? 0 అయిపోయిందా? ఇది 0 అయిపోయింది. ఇక్కడికి రండి. వాట్ ఈజ్ ఆర్ క్రాస్ ఎఫ్? టార్కా? అంతే కదరా, టార్కే కదా. ఇందాక చూస్తున్నారు ఏంది? అది ఇందాక ఇది చెప్పినాం కదా. అప్పుడు నాకు డి బై డిటి ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చినట్టు? ఏమరా? డి బై డిటి ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ వచ్చినట్టు. సో ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు d by dt of p is equal to
ఎఫ్ నాకు రాశాను. వచ్చిందా? దీన్ని ఏమనొచ్చు మనం? సెకండ్ లా అనొచ్చా? న్యూటన్ సెకండ్ లా. ఎక్కడ? రొటేషనల్ మోషన్లో న్యూటన్ సెకండ్ లా. సో దిస్ ఆర్ కాల్డ్ ద న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్. వచ్చిందా? నెక్స్ట్ రిలేషన్ L is equal to I about the z axis into omega. L is equal to I omega about that axis అని. z axis అయితే z axis, y axis అయితే y axis. L is equal to I omega అన్నది నేను రాబట్టాలి. చూద్దాం ఎలా వస్తుందో. L is equal to I omega వస్తుందో రాదో చూద్దాం. మనము ఇందాక చూసాం. సో యాంగులర్ మొమెంటం L is equal to ఎలా డిఫైన్ చేసాం మనం? R cross P. సో ఫర్ ఎగ్జాంపుల్ I may have a situation, let's say particle is rotating about this point with an angular velocity omega and which is here at a distance will be r and moving with a velocity v. ఇవి రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి? 90 degrees ఉన్నాయా? సో దీని మాస్ ఎమ్. ఎమ్మ అర్థమవుతుందా? ఇలా పెట్టి డాట్స్ పెట్టి ఇలా పెట్టి రొటేట్ అని పెట్టాలంటే ఇదేమో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అవ్వాలి. సో దేని నుంచి నేను ఏం రాయొచ్చు? ఎల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంవి రాసేయచ్చు. ఎందుకని? సైన్ 90 degrees వస్తుందా? సో నేను స్పెషల్ కేసు తీసుకుంటున్నా, వేర్ ఎవర్ ఇట్ ఈస్ 90. అప్పుడు నాకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తా నేను? ఎంవిఆర్. ఆల్సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆర్ రాయచ్చా? రాయచ్చు కదా. అప్పుడు నాకేమొస్తుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి ప్లేస్లో ఒమేగా ఆర్ రాద్దాం. ఆల్రెడీ ఆర్ ఉంది. సో అప్పుడు నాకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఎంఆర్ స్క్వేర్ ఇంటూ ఒమేగా. సో అప్పుడు ఫైనల్గా నాకు ఎల్ ఏమొచ్చింది? సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ అంటే ఏంటి? ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆబ్వియస్గా పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఇవి. సో ఐ ఇంటూ ఒమేగా, అంతేనా? బికాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎల్ మనం ఏ యాక్సిస్ గుండా తీసుకున్నామో ఆ యాక్సిస్, ఐ కూడా ఏ యాక్సిస్ అయితే ఆ యాక్సిస్, సో ఒమేగా కూడా దట్ యాక్సిస్. అర్థమవుతుందా? అందుకని అబౌట్ జెడ్ యాక్సిస్ అంటే జెడ్ యాక్సిస్, అబౌట్ వై యాక్సిస్ అంటే వై యాక్సిస్. క్లియర్? సో దట్ ఈస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. రిమెంబర్, యాక్సిస్ మారితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మారిపోతుంది. సపోజ్ జెడ్ కాంపోనెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం రాశారు ఎల్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలా? ఐజెడ్ ఒమేగా జెడ్ రాయాలా? పొరపాటున మీరు ఐజెడ్ ప్లేస్లో ఐవై రాసినారు అనుకో, తప్పైపోతుందా? అది ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఫర్ వై, ఓన్లీ వన్ కాంపోనెంట్. ఎందుకు వస్తున్నాయి? సో ఇంకొక రిలేషన్, ఇది ఎనీబడి కంపేర్ చేయగలరా? దేంతో కంపేర్ చేయొచ్చు? ఇది మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, P ఈజ్ ఈక్వల్ టు ఎంవి. సో ఇంకొక రిలేషన్ టార్క్ అబౌట్ జెడ్ యాక్సిస్, ఐ అబౌట్ జెడ్ యాక్సిస్, ఆల్ఫా అబౌట్ జెడ్ యాక్సిస్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. చూద్దాం ఇది ఎలా వస్తుంది. సో దీన్ని కూడా మనం వీ నో ద టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం మనం? ఆర్ పర్పెండిక్యులర్ అంటే ఎఫ్ అన్న రాయాలా, ఆర్ ఇంటూ ఎఫ్ పర్పెండిక్యులర్ అన్న రాయాలా?